శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. వివేక చూడామణి 329వ శ్లోకం. అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యుః వివేకినో బ్రహ్మవిదః సమాధౌ సమాహిత సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధానః. గడిచిన సత్సంగంలో ఒక 10 శ్లోకాలలో శంకరాచార్యులు వారు ముఖ్యంగా ప్రమాదం అనే పదాన్ని తీసుకొని వివరిస్తున్నారు. ప్రమాదం అంటే ఇక్కడ సంస్కృతంలో ఈ కాంటెక్స్ట్లో అర్థం వచ్చి మరచిపోవటం, నిర్లక్ష్యంగా ఉండటం, చేసిన తప్పునే మరలా చేస్తుండటం, దీన్ని ప్రమాదం అంటారు. ఇంగ్లీష్లో కేర్లెస్నెస్, ఫర్గెట్ఫుల్నెస్ ఇవన్నీ చెప్పాను కదా. అలా చెప్తూ వచ్చి ఏది మర్చిపోతున్నాడు? సహజంగా వయస్సు అవ్వంగా మన బుద్ధికి కూడా జ్ఞాపశక్తి తగ్గుతుంది. అలా మర్చిపోవటమా? దేని గురించి చెప్తున్నారంటే తన యొక్క నిజస్వరూపం ఏమిటని తెలుసుకోకుండా ఒక మనుషుడు మర్చిపోతున్నాడు. మర్చిపోయి ఏదో నిజము కానిది, సత్యము కానిది గుర్తుంచుకుంటున్నాడు. అలా ఆ ప్రమాదం అనే విషయాన్ని గురించి చాలా చక్కగా ఉదాహరణలు చెప్పి వివరించిన తర్వాత ఈ టాపిక్కి ఈ చివరి శ్లోకంలో కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడవదలుచుకున్న ఒక సాధకుడు, లేక ఆధ్యాత్మిక మార్గంలో నడిచి కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత జ్ఞాననిష్ట కోసం ప్రయత్నం చేస్తున్నవాడు, లేక జ్ఞాననిష్ట వచ్చినవాడు తన యొక్క ఆ సమాధి స్థితి అంటే జ్ఞాననిష్ట స్థితి పొందాలని, దాంట్లోనే ఉండాలని అనుకుంటున్న ఈ బ్రహ్మవిదుడున్నాడే, వివేకుడున్నాడే, ఈతడికి ఈ ప్రమాదం తప్ప మరొక పెద్ద వేరే శత్రువు ఎవరూ లేరు. ఇదే మృత్యువు కూడా, ఇది మరణముతో సమానము అని చెప్పి ప్రమాదో వై మృత్యు అబ్రవీమి అని సనత్కుమార్లు వారు చెప్పారని జ్ఞాపకం చేశాను కదా. కాబట్టి ఈ సమాహిత చిత్తుడు సాధకుడు సావధానంగా ఉంటూ తాను పొందవలసిన, చేరవలసిన గమ్యాన్ని సిద్ధిం ఉపైతి సమ్యక్. సావధానంగా ఉన్నావంటే, అలర్ట్గా ఉన్నావంటే, జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోకుండా ఉన్నావంటే నీ లక్ష్యాన్ని నువ్వు చేరేస్తావు అని చెప్పి ముగించిన తర్వాత దీనికి ఎలా చెయ్యాలనేటువంటిది చెప్తారు చాలా రకాలుగా. ధ్యానం గురించి ఆల్రెడీ చెప్పాము ఇంతకుముందు, మరలా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి ఒక ఉపదేశాన్ని మనం గుర్తు చేసుకున్నామంటే, భగవంతుడు అక్కడ అర్జునుడు అడుగుతాడు ప్రశ్న, దానికి ఎట్లా ఈ మనస్సుని, ఈ బుద్ధిని సరిగ్గా పెట్టి సత్యమును మర్చిపోకుండా ఉండటం ఎలా చేయాలి, ఇది చాలా కష్టంగా ఉంది అంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే.
అని చెప్పి అభ్యాసము చేత వైరాగ్యము చేత నువ్వు దీన్ని సాధించగలవు, ఈ మనసును నిగ్రహించటం అనేటువంటిది అని చెప్పి, అలాగే పతంజలి యోగ సూత్రములలో కూడా ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ, ఈ తప్పు చేయటం, మరిచిపోవటం, మనస్సు అటు ఇటు పరిగెడుతున్నది, సత్యవస్తులో నిలవటం లేదని అనుకుంటే నువ్వు అభ్యాసం వైరాగ్యముల ద్వారా దాన్ని పెంపొందించుకో అన్నారు. తత్ర స్థితౌ యత్నః అభ్యాసః, ఆ స్వరూపస్థితిలే గురువుగారు నువ్వు బ్రహ్మము అని చెప్పిన తర్వాత, ఉపనిషత్తు తత్వమసి అని చెప్పిన తర్వాత, దాంట్లో తత్ర స్థితః యత్నముతోటి ప్రయత్నముతోటి అట్లా అదే నేను అని గుర్తుంచుకుంటుండటమే అభ్యాసం. కాబట్టి దానికి అలా చేశావంటే నిజంగా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అని పతంజలి యోగ సూత్రంలో ఇలా చేయంగా చాలా కాలం ఇప్పుడు నీకు దృఢభూమి ఏర్పడుతుంది. ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేర్ యూ క్యాన్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. అదే ఫౌండేషన్ లేకుండా ఇల్లు నిలవదు కదా. అప్పుడు జ్ఞాననిష్టవాను అవుతాడు అని చెప్పి అక్కడ చెప్పినట్లుగా మనం గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఈరోజు 330వ శ్లోకంలో నుంచి మరొక 9-10 శ్లోకాలు గుర్తుంచుకోవలసింది ఆత్మ. అది ఒకటి. ఎప్పుడైతే ఈ ఒకటిని నువ్వు గుర్తుంచుకోవో, అనేకమును చూచుట చేత, వినుట చేత, ఇంద్రియములకు అనుభవడుట చేత నువ్వేం చేస్తున్నావు, ఆ ఒకటిని మర్చిపోతున్నావు. ఈ ఒకటి అని చెప్పే దాంట్లో అసలు ద్వైతమునకు, ప్లూరాలిటీకి చోటే లేదు. అది చెప్పబోతున్నారు, విందాం. జీవతో యస్య కైవల్యం విదేహే సచ కేవలః యత్కించిత్ పశ్యతో భేదం భయం భ్రూతే యజుశ్రుతిః. నువ్వు ఎప్పుడైతే అనేకం ఉన్నాయనే భావనను నీ మనస్సులో పెట్టుకుంటావో, అది ఉన్నంత వరకు నీకు భయము పోదు అని చెప్పి, ఈ భేద ద్వైత దృష్టిని నువ్వు నిరాకరించాలి వివేకము చేత, జ్ఞానము చేత. కాబట్టి కొంచెం నీకు ఆ భేదం తోస్తున్నదంటేనే భయం ఉంటుందని చెప్పి తైత్రీయోపనిషత్తులో ఈ విషయం చెప్పారు కదా అని శంకరాచార్యుల వారు మనకి ఇక్కడ యజుశ్రుతి అని గుర్తు చేస్తున్నారు. అక్కడ ఏమి చెప్పబడింది, అస్మిన్ ఉదరమంతరం కురుతే తస్య భయం భవతే. యస్మిన్ ఉదరమంతరం కురుతే, ఎప్పుడైతే నువ్వు ఆ ఆత్మ ఏక వస్తువులో ఇంత చిన్న పిసురంత భేదాన్ని చూసినా కూడా నీకు భయము తప్పదు అని. అలాగే బృహదారణ్యకంలో మరొక విధంగా దీన్నే ద్వితీయాద్వై భయం భవతి అని చెప్పబడింది. ద్వితీయం, రెండోదనేదేదో ఉన్నది అని నీకు తోచినదంటే నీకు భయం ఉంటూనే ఉంటుంది. అది దేవుడైనా కావచ్చు, చెప్పాను కదా మొన్ననే. కాబట్టి ఏదైనా సరే, అందుకని ఆ రెండు ఉన్నాయి అనేటువంటి భావనను, ద్వైతమును నువ్వు ఏదో ఒక విధంగా తొలగించుకోవడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా జీవతః యస్య కైవల్యః,
అలా నువ్వు ద్వైతము లేదు ఏకంగా ఉన్నది అని చెప్పి జీవించుండంగానే నువ్వు దాన్ని గ్రహించగలిగావు, ఆ జ్ఞాన దృష్టిలో ఉన్నావంటే అది కైవల్యం. కేవలం ఒకటే ఒకటి ఉన్నది. ఆ కేవలము కైవల్యమునే విదేహమని అంటున్నారు. ఆ తర్వాత నీకు విదేహముక్తి, విదేహే ఇక్కడ దేహం ఉన్నప్పటికీ కూడా, కాబట్టి జీవన్ముక్తి కైవల్యం అంటే దాని తర్వాత ఆటోమేటిక్గా నీకు విదేహముక్తి కూడా ఏర్పడుతుంది. అంటే ఇంకా ఆ తర్వాత అంటే జీవన్ముక్తి ఏర్పడకపోతే ఆ తర్వాత విదేహముక్తి అంటే చనిపోయిన తర్వాత శరీరం వదిలిన తర్వాత ముక్తి అనేటువంటిది జరగదు. ముక్తి ఇప్పుడు రావాలి. ఇప్పుడు వచ్చిందంటే జ్ఞానము చేత ఇంకొక శరీరం రాదు, అప్పుడు విదేహముక్తుడు అవుతావు అని చెప్పి ఈ విషయాన్ని నువ్వు నీ అనుభవాన్ని తీసుకొచ్చుకోవాలంటే నువ్వు ఈ భేదాన్ని చూడటం వదిలేసేయాలి అని చెప్పి ఆ తైత్రీయము బృహదారణ్యకంలో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటి ఇక్కడి నుంచి, 2, 3 ప్లూరాలిటీ ఇట్లా అనేకం ఉన్నాయనే భావనను నువ్వు జ్ఞానం బుద్ధిలో లేకుండా ఉండాలి. అనుభవంలో అనేకం కనపడుతున్నాయి. ఇంద్రియ అనుభవంలో చూస్తే అనేక మనుషులు, అనేక భావాలు, అనేక రకాలు, అనేక వస్తువులు అనేకంగానే ఉన్నాయి. కానీ ఈ అనేకమును తెలుసుకుంటున్నటువంటి ఏక వస్తువైన నేనుగానే ఉన్నానని బుద్ధిలో గ్రహించాలి. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు యదా కదా వాపి విపశ్చిదేశః బ్రహ్మణ్యనంతోప్యనుమాత్రభేదం పశ్యత్యథా ముష్య భయం తదైవ యద్వీక్షితం భిన్నతయా ప్రమాదాత్. గడిచిన శ్లోకాలలో మాట్లాడినటువంటి ఆ ప్రమాద విషయాన్ని ఇక్కడ లింక్ చేస్తున్నారు. ఎందుకు ఈ భేదం చూస్తున్నాడు, ఎందుకు ఒకటిగా ఉన్న ఆత్మను గ్రహించలేకపోతున్నాడు అంటే ప్రమాదము చేత. చెప్పాం కదా, ప్రమాదాన్ని గురించి అంత మాట్లాడాం. ఎప్పుడైతే ఇతడు యదా కదా వాపి విపశ్చిద్ ఏష, ఎప్పుడైనను ఎక్కడైనను ఎందుచేతనైనను ఈ పండితుడున్నాడే అంటే బుద్ధిశాలి వీడు. విపశ్చిత్ అంటే కొంచెం చదువుకున్నవాడే, ఆలోచించగలిగే శక్తి ఉన్నవాడే, బుద్ధి ఉన్నవాడే. అప్పుడు అతడు ఏం చేయాలంటే ఏష బ్రహ్మణి అనంతః అపి అణుమాత్ర భేదం. ఎప్పుడైనా దేని చేతన నీ బ్రహ్మంలో ఒకటి ఉన్న దాంట్లో ఒక పిసురు అని చెప్పాను కదా, అణుమాత్రమైనను ఇతడు భేదాన్ని చూస్తాడో పశ్యతి అథ అముష్య భయం తదైవ, అప్పుడే భయం వస్తుంది. చెప్పిన విషయాన్ని మరొక విధంగా చెప్తున్నారు. భయము అప్పుడే ఏర్పడుతుంది నీకు వెంటనే. తద ఏవ, కాబట్టి ఎప్పుడు ఈ భిన్నతయా ఎప్పుడు చూస్తావో, భిన్నంగా చూస్తావో, ఆ భిన్నత్వమునకు ముఖ్యత్వం ఇస్తావో అప్పుడు. ఎందుకు ఇస్తున్నాను? ప్రమాదాత్, అజ్ఞానము చేత, మర్చిపోవుట చేత, కేర్లెస్నెస్ చేత, దీనివల్ల ఈ పండితుడైనా కూడా ఇలా ఈ భయానికి లోనవుతాడు, ఈ ద్వైతమును గనక నిరాకరించకపోతే అని చెప్పిన తర్వాత 332వ శ్లోకంలో శృతిస్మృతిర్న్యాయ శతైర్నిషిద్ధే దృశేత్రయ స్వాత్మమతిం కరోతి ఉపైతి దుఃఖో పరిదుఃఖజాతం నిషిద్ధకర్త స మలిమ్లుచో యథా. శృతులు
వేదము, వేదవంతము, ఉపనిషత్తులు, స్మృతులు, భగవద్గీత మొదలైనటువంటి వేరే గ్రంథాలు, లేక న్యాయం, నీ యొక్క వివేకం చేత, ఎనాలిసిస్ చేత, లాజిక్ చేత, ఇలా 3 రకాలుగా శృతి చెప్తున్నది, స్మృతి చెప్తున్నది, బ్రహ్మసూత్రం, న్యాయశాస్త్రం, లాజిక్, ఇవన్నీ కూడా వందల కొలది స్టేట్మెంట్లు ఇచ్చి ఈ ద్వైతమును నువ్వు నిషిద్ధం చేస్తే, నిరాకరించినప్పుడు అది నువ్వు వచ్చి నేను ఆ ద్వైతాన్నే చూస్తాను, దానికి ముఖ్యత్వం ఇస్తానంటే దృశ్యే అత్రయ. ఎవరైతే ఆ శాస్త్రము, శృతులు, స్మృతులు, లాజిక్ ఇవన్నీ చెప్పినవి కూడా అవి నిషేధించిన దాన్ని వీడు గుర్తించగా, తెలుసుకోక దీన్ని స్వీకరిస్తాడేంటి? స్వాత్మమతిం కరోతి. లేదు, నేను శరీరాన్నే, నేను దేహాన్నే, నాకు ఇవన్నీ కష్టాలున్నాయి, ఇవన్నీ నా వాళ్ళని ఇట్లా ఇతడు చేస్తాడే. ఒకడు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాడికి, చూడు, ఋతులు అంత చెప్పిన తర్వాత కూడా, గురువుగారు చెప్పిన తర్వాత కూడా దేవుడే వచ్చి మాట్లాడతాడు. భగవద్గీతలో అనేక చోట్ల, రామగీత, భగవద్గీత, ఎన్నో, ఉద్ధవ గీత, ఎన్నిసార్లు, ఎక్కడ వందల కొలది సార్లు చెప్పి ఇది నిరాకరించబడిన దాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు. అలా నువ్వు స్వీకరించావంటే దుఃఖం మీద దుఃఖం, దుఃఖం మీద దుఃఖం, అట్లా ఒకదాని మీద ఒకటొకటి నీకు పెరుగుతూనే ఉంటాయి. దుఃఖ ఉపరి దుఃఖ జాతం అంటే ఏంటి? మరి జన్మ, మళ్ళీ దుఃఖం, మళ్ళీ కష్టాలు, మళ్ళీ రోగాలు, మళ్ళీ ముసలితనం, మళ్ళీ భయం, చచ్చిపోతావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ ఇదే కథ. ఈ జన్మలోనే దుఃఖం మీద దుఃఖం వస్తుంటాయి. మళ్ళీ జన్మించావంటే ఇంకా మళ్ళీ ఇదే కథ. అప్పుడు వీడేంటంటే నిషిద్ధం చేసిన దాన్ని నిరాకరించకుండా స్వీకరిస్తున్నాడు. ఈ నిషిద్ధకర్త వీడిని ఏం పిలవాలంటే వీడు దొంగలాంటి వాడు అని ఒక వార్త ఉపయోగిస్తున్నారు శంకరాచార్యులు వారు. మలింలుచ, ఏ దొంగవాడు ఎట్లా అయితే ఆ విధంగా వీడు అని. అదేంటి దొంగవాడికి వీడికి ఇక్కడ పోలుస్తున్నారు ఏమిటంటే, తప్పు చేసిన వాడు అని అర్థం, క్రిమినల్ అని అర్థం. వాడు దొంగతనమే అక్కర్లేదు, వేరే ఏదైనా క్రిమినల్ చేసినాను సరే. అప్పుడు అంటే ఏంటి? శాస్త్రము, శృతి సుప్రీంకోర్టు లాంటిది. మన లోకల్ సుప్రీంకోర్టు కంటే అవి ఎంతో గొప్పవి. వాటిని ఎవరు మార్చలేరు. ఏ కోర్టులు, ఏ మనుషులు, ఏ కాలము, ఏ లోకము ఎవరు మార్చేది కాదు. అలాంటి దాన్ని నువ్వు నిరాకరించి వేరే ఏదో చెయ్యకూడనేటువంటి నిషిద్ధమైనది చేస్తే నిన్ను దొంగవాడని చెప్పాలి కదా. మరి ఇంకేం పిలుస్తావు నీకు టైటిల్ ఇచ్చి అని చెప్పి ఇక్కడ మలింలుచో యథా, ఆ దొంగవాడు ఎట్లాగో అంటే క్రిమినల్ ఎట్లాగో ఆ విధంగా చేయకూడదు దాన్ని. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ వచ్చిందండి, రెడ్ లైట్ వస్తే పోకూడదని నీకు తెలుసు, చాలాసార్లు చెప్పారు, విన్నావు, అన్నీ తెలుసు, బోర్డులు పెట్టారు అక్కడక్కడ, అన్నీ తెలిసిన తర్వాత కూడా చెయ్యకూడదాన్ని నువ్వు చేస్తానని చేస్తే నువ్వు అప్పుడు క్రిమినల్ని కదా, నువ్వు తప్పు చేసిన వాడివే కదా. అట్లాగే ఇక్కడ నువ్వు ఆత్మవు నువ్వు నీ శరీరం నువ్వు శరీరము కాదు, ఈ దేహము నీది కాదు, అసలు ఈ కనపడుతున్న లోకమంతా నిజం కాదు, ఇక్కడ అనేకమనేవి ఏమి లేవు అని చెప్పి శాస్త్రము పదే 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 చెప్తుంటే నువ్వు మరి దాన్ని తీసుకోకుండా వేరేదో చేస్తున్నావు నువ్వు. అప్పుడు నువ్వు క్రిమినల్వే కదా, దొంగవాడితో సమానం. చేయకూడని దాన్ని చేస్తే వాడిని దొంగ అంటాం. దొంగిలించటమే కాదు, ఇట్లా చేయవలసింది చేయకుండా, చెప్పినది వినకుండా, శాస్త్రము, గురువు, దేవుడు చెప్పింది. కాబట్టి అప్పుడు ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారండి. ఎవరు వాళ్ళు? ఒకడేమో చెప్పింది విని అర్థం చేసుకొని అనుసరించేవాడు,
వాడు ముక్తుడవుతాడు. అతడు దొంగతనం చేసేవాడు కానివాడు అవుతాడు. మరొక పక్క ఇది వినకుండా స్వీకరించకుండా స్ట్రెస్ పాస్ చేసిన వాడు క్రిమినల్, వాడు బద్ధుడవుతాడు, దొంగవాడవుతాడు. ఇట్లా ఒకడేమో ముక్తుడు, మరొకడేమో బద్ధుడు, ఒకడేమో దొంగతో సమానము, మరొకడు దొంగతో సమానము కాదు అనే విషయాన్ని 333 అక్కడ దాకా వచ్చాం. ఇక్కడ చెప్తున్నారు ఈ విషయాన్ని. సత్యాభిసంధాన రతో విముక్తః మహత్వమాత్మీయముపైతి నిత్యం మిథ్యాభిసంధాన రతస్తు నశ్యేద్ దృష్టం తదైతద్యత చోరచోరయోః. అక్కడ దొంగవాడికి పదం వేరే వాడారు శంకరాచార్యుల వారు. అది కొంచెం కష్టంగా ఉంది కదా చెప్పడానికి. ఇక్కడ చోరహ అంటే దొంగవాడే. ఇప్పుడు ఎవరిని ఎందుకు దొంగవాడని చెప్పాను ఇంకా క్లియర్గా చెప్తాను విను. ఒక పక్కనేమో చెప్పాను కదా, విన్నాడు, స్వీకరించాడు, ఇది కరెక్ట్ అని. వాడు సత్య అభిసంధాన రతః, ఇతడికి టైటిల్. ఎవరు? వీడు శాస్త్రాన్ని నమ్ముతున్నాడు, వింటున్నాడు, ఇది కరెక్ట్ అని తీసుకుంటున్నాడు. సత్య అభిసంధాన రతః, వీడు విముక్తుడైపోతాడు. నువ్వు ఒకసారి శాస్త్రాన్ని నమ్మి దానికే శరణమని చెప్పి నువ్వు వింటూ ఉన్నావంటే, స్వీకరించావంటే నీకు ముక్తి గ్యారంటీగా. కానీ ఇతడు దానివల్ల ఇతడు ఏమి చేస్తాడు? మహత్వమైనటువంటి ఆత్మని ఆత్మీయం, మహత్వం ఆత్మీయం, ఈ మహత్వమైనటువంటి ఒకటిగా ఉన్నటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపముగా ఉన్నటువంటి సచ్చిదానందముగా ఉన్నటువంటి ఆత్మను ఇతడు ఎప్పుడూ గ్రహించి దాన్నే నమ్మి ఇది కరెక్ట్, నేను అదే అని నిత్యము, ఇంక మర్చిపోడు. మళ్ళీ నిత్యం అంటే ఇంక ఎప్పుడు మర్చిపోడు, ప్రమాదమే లేదు, వీడు ప్రమాదాన్ని చేయడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇతడు ముక్తుడు. సో 2 లైన్లేమో ముక్తుడిని గురించి చెప్పి అతడికి ఇక్కడ టైటిల్ ఏమిచ్చారు? ఆత్మాభిసంధాన, అతని పేరు సంధానరతః. మరొక పక్క చూస్తే ఈ దొంగవాడు అన్నారు కదా, స్వీకరించకూడదు, దాన్ని స్వీకరిస్తున్నాడు ఇతడు. వీడు మిథ్యా అభిసంధాన రతః, వీడి పేరు మిథ్యను నిజం అనుకొని దాన్ని స్వీకరించి దాంట్లో పాల్గొంటూ ఉంటాడు. వీడు నశ్యేత్, వీడు నశించిపోతాడు. నశించిపోవడం అంటే ఏంటి? దిగజారిపోతాడు. దిగజారిపోవడం అంటే ఏంటి? మరలా అనేక రకాల యోనుల్లో పుడుతుంటాడు. పుడితే ఏముందంటే, పుట్టి చూడు, మరి పుట్టావు ఇక్కడ ఎందుకు ఏడుస్తావు, ఎందుకు ఇక్కడ బాధపడతావు, ఎందుకు కంప్లైంట్ చేస్తావు? నీ కళ్ళ ముందు ఎన్ని తేలు, పాము, కప్ప, మండ్రగబ్బలు, దోమలు ఎన్ని ఉన్నాయి. అట్లాంటి జన్మలు కూడా వస్తాయి నీకు. నువ్వే ఈ జీవుడు అనుకుంటున్న అహంకారి నువ్వే. అట్లాంటి శరీరంలో కూడా ఉండి నువ్వు అనుభవించాలి. అవేంటి? ఎంత కష్టమైన శరీరాలు అవన్నీ, యోనులు. కాబట్టి నశ్యేదంటే ఇక్కడ నాశనం అవుతాడంటే దిగజారిపోతాడు. మనుష్యుడు ఎదిగి దైవత్వమును పొందాలి, కానీ వీడు దిగజారిపోయి పశుత్వమును దానికంటే కూడా హీనంగా అయిపోతాడు. ఎవడు వీడు? దృష్టం తదేతద్ యద్ అచోరః చోరయోః. వీళ్ళిద్దరిని ఇట్లా చెప్పాలి. ఒకడు దొంగ, మరొకడు మంచివాడు. ఇతడు ఏం చేస్తున్నాడు? చూడని అసత్యమైన దాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇతడు బద్ధుడైపోతాడు, దిగజారిపోతాడు, నాశనమైపోతాడు అని చెప్పి
ఇప్పుడు ఏకం అనే విషయాన్ని మనకు ముఖ్యత్వం ఇస్తూ మాట్లాడుతున్నారు. వన్ వితౌట్ సెకండ్. ఏకమేవా ద్వితీయం నేహ నానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవ బ్రహ్మ ఏవ నాపరః. ఆ తర్వాత 334వ శ్లోకంలో యతిరసదను యది యతిరసదను సింధం సంధిం బంధహేతుం విహాయ యతిరసదనుసంధిం బంధహేతుం విహాయ స్వయమయ మహమస్మీతి ఆత్మదృష్ట్యైవ తిష్టేత్ సుఖయతి నను నిష్ఠా బ్రహ్మణి స్వానుభూత్య హరతి పరమ అవిద్యా కార్యదుఃఖం ప్రతీతం. ఓ శిష్యుడా, హే నను, ఓ సాధకుడా. ఇక్కడ నను అంటే ఆ శిష్యుణ్ణి పిలుస్తూ అర్థం చేసుకుంటున్నావా, గ్రహించావా అని. జనరల్గా నను అనేటువంటిది ఎక్కడైతే పూర్వపక్షిగా ఒకడు వ్యతిరేకిస్తూ అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని ఇట్లా చేయెత్తుతాడే వాడిని నను అంటుంటాడు. నను కానీ నాకు సందేహం, అట్లా అర్థం కాదు ఇక్కడ. హే నను అంటే వింటున్నవాడా, సాధకుడా, ఓ శిష్యుడా, చూడు, విను. ఏమిటది? యతి అసద్ అనుసంధిం బంధహేతుం విహాయ. ఈ యతి అంటే యత్నము చేస్తున్నాడు, సాధకుడుగా ఉన్నాడు, వాడికి లక్ష్యమేమిటి, చేరవలసిందేమిటని తెలుసు. అతడు ఈ బంధమునకు హేతు అయినటువంటి ద్వైతమును, అసత్యమును, అనాత్మను దాన్ని స్వీకరించడు. విహాయ వదిలేస్తాడు. వదిలేసి ఏం చేస్తాడు? చెప్పాను కదా ఆ రోజు, ఒక పక్క వదిలేసి ఇంకోటి పట్టుకోవాలి. అది వదిలేశానండి, ఏం చేయమంటారు? పట్టుకోవాల్సింది పట్టుకో, తెలుసుకోవాల్సింది తెలుసుకో. తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా, పట్టుకోవాల్సింది పట్టుకోకుండా, నువ్వు అటు ఇటు కాకుండా మధ్యలో తొంగులాడుతున్నావంటే నీకు కష్టం. అప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడు? దాన్ని వదిలేశాడు. దేన్ని? బంధమునకు హేతు అయినటువంటి ద్వైతమును వదిలేశాడు, నిరాకరించాడు. వదిలేయటం అంటే ఏంటి? కానీ ఏం చూశాడు? ఏం పట్టుకున్నాడు? స్వయం నేను, అయం అహం అస్మి ఇది. నేను నిజంగా ఆ ఆత్మస్వరూపమైనటువంటి, ఆత్మ కాదు అయం అని చెప్పారు, ఈ ఆత్మస్వరూపమైనటువంటి నిజమైన నేను బ్రహ్మమును. అస్మి ఇది, నేను ఆత్మనై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను, నాకు చావు పుట్టుకలు లేవు, అలాగే శరీరానికి ఉన్న లాంటి వికారాలు నాకు లేవు అని చెప్పి తెలుసుకున్నాడో ఆత్మదృష్టైవ తిష్టేత్. ఇతడు ఆత్మదృష్టిలోనే ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు దాన్నిందే నిలబడి ఉంటాడు, దాంట్లోనే కూర్చొని ఉంటాడు అంట, నిలబడి ఉంటున్నాడు. ఒక పక్కన ఈ అనాత్మ, ద్వైతము, ఈ భేదాలు, నామరూప ప్రపంచం, ఇక్కడ జరిగే మాయ, ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాడు. ఇతడి శరీరం, ఇంద్రియాలు కూడా తెలుసుకుంటున్నాయి. కానీ ముఖ్యత్వం ఇవ్వడు, సత్యత్వం ఇవ్వడు వాటికి. కాబట్టి ఇతడు వాటిని వదిలాడు, దీన్ని పట్టుకున్నాడు. అప్పుడు వీడికి ఇంకేంటి? సుఖయతి. ఈ బ్రహ్మనిష్ట ఏర్పడినందువలన తన అనుభవమే బ్రహ్మం, అనంతమైన బ్రహ్మము, ఆనందమైన బ్రహ్మము, నిత్యమైన బ్రహ్మమును నేను, ఆత్మస్వరూపుడను నేను. అందుకని నా యందే ఇవన్నీ కనపడుతున్నాయి, నిలుస్తున్నాయి, కనుమరుగవుతున్నాయి. మయ్యేవ సకలం జాతం, మయ్యేవ ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి తత్ బ్రహ్మ అద్వయం అస్మి అహం. చూశారు? అందుకని స్వయం అన్నారు,
అయం అన్నారు, అహం అంటున్నారు. స్వయం అయం అహం అస్మి. అదే తత్వమసి అని சொல்றாరు. ఇంకా ఇవను అహమస్మి అని చెప్తాడు. నేను అదే. అప్పుడు సుఖం బ్రహ్మణి స్వానుభూతి వలన ఈ సుఖయతి సుఖంగా శాంతిగా ఉంటాడు. సుఖం అంటే ఇక్కడ ఏదో లడ్డు తిన్నప్పుడు సుఖం వచ్చింది, నాలుకకి రుచి, ఇంకోటి ఏదో అనుభవించినప్పుడు దానికి సుఖం అనిపించింది, ఇట్లాంటి సుఖం చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే బ్రహ్మణి సుఖం, దీన్ని ఆనందం అంటారు. ఆనందో బ్రహ్మే దివ్యజానాద్ ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే అని ఉపనిషత్తులు ఘోషించినట్లుగా ఇక్కడ సుఖం అంటే ఇంద్రియ అల్పమైన సుఖం కాదు, అనంతమైన అఖండమైన ఆత్మస్వరూపం ఆనందం. అప్పుడు ఇతడికి ఇంకా ఆ అవిద్య చేత ఏర్పడినటువంటి దుఃఖం, అవిద్య యొక్క కార్యమైనటువంటి దుఃఖం, అది కంప్లీట్గా ఇతడికి తొలగిపోతుంది, హరతి నశించిపోతుంది. ఎందువలన? ఈ ఆత్మ బ్రహ్మనిష్ట వలన. దుఃఖాలు శరీరానికి వస్తున్నాయి, మనస్సు దుఃఖపడుతుంటుంది. నేను మనస్సు శరీరం కాదని వేరుగా నేను సాక్షిగా నిలబడున్నానే, అప్పుడు నాకెక్కడ దుఃఖం, నాకెక్కడ వ్యాధి, నాకెక్కడ భయం, అసలు నా దగ్గరికి అవి ఎట్లా వస్తాయి అని చెప్పి ఆ ప్రతీతంలోనే ఉంటాడు. ఆ దుఃఖ ప్రతీతమైనటువంటి దుఃఖానికి కారణమైనటువంటి అవిద్య అంతా పోయింది, ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. కాబట్టి ఆత్మను గుర్తించాలి, ఆత్మ ఒకటని గుర్తించాలి అని చెప్పిన తర్వాత 335వ శ్లోకంలో బాహ్యానుసంధి పరివర్ధయేత్ ఫలం దుఃఖాసనామేవ దుర్వాసనామేవ మతస్తతోధికాం జ్ఞాత్వా వివేకైః పరిహృత్య బాహ్యం స్వాత్మానుసంధిం విదధీత నిత్యం. మరుపుడు ఇక్కడ కాంట్రాక్స్ట్, ఇద్దరిని గురించి మాట్లాడుతున్నాం కదా. ఒకడేమో బద్ధుడు, ఒకడేమో ముక్తుడు. ఒకడేమో దొంగ లాంటివాడు, మరొకడేమో దొంగ కాడు. శాస్త్రము శృతి గురువు చెప్పినవన్నీ చక్కగా స్వీకరించి దాన్ని ఒప్పుకున్నాడు, ఇదే సత్యం అని చెప్పి. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇక్కడ వేరే పేరు ఇచ్చి పిలుస్తున్నారు. ఏమిటంటే ఒకడేమో బాహ్యానుసంధి, ఎప్పుడు ఎక్స్ట్రావర్టెడ్. వీడికి ఇప్పుడు టైటిల్ ఏంటో తెలుసా? హే బాహ్యానుసంధి, మిస్టర్ ఎక్స్ట్రావర్టెడ్ అని చెప్పాలి. వీడికి ఏంటంటే వీడికి దొరికే ఫలం ఏమిటి, బెనిఫిట్ ఏంటంటే దుర్వాసనామేవ పరివర్ధయేత్ ఫలం. వీడికి ఏం ఫలం వస్తుంది, పెరుగుతుందంటే దుర్వాసనమేవ. దుర్వాసన అంటే ఇక్కడ దుఃఖం అని అర్థం. వాసనలు మరలా లోక విషయ వాసనలు అవన్నీ పెరుగుతూనే ఉంటాయి. చెప్పాను కదా, మనస్సుకు ముసలితనం రానే రాదు శరీరానికి వచ్చినా కూడా. అందుకని చింతనలు ఇప్పుడు మార్చకపోతే, ఇప్పుడు సద్భావనలు మనసులో లేకపోతే ఆ పాత దుర్వాసనలు దుర్భావములు అవి ఉంటూనే ఉంటాయి. వాటిని ఎంతవరకు తొందరగా వాటిని డెలీట్ చేయాలో అంత శీఘ్రంగా డెలీట్ చేయాలి. వాటిని వాసనాక్షయం అంటారు దాన్నే. తతః లేకపోతే వీడికి అధికమైపోయి దుఃఖం దుర్వాసనామేవ. తతః అంటే అప్పుడప్పుడే ఇంక మీద దాని తర్వాత ఒకటి అది అధికమవుతూనే ఉంటుంది.
మీరు ఇట్లా చెప్తున్నారు కానీ సాధారణంగా అట్లా ఏం లేదండి. లోకంలో వెళుతూ పరిగెడుతుంటే అది చాలా బాగానే ఉంది వాటన్నిటి వెనకాల. అవి ఏదో ఒక సుఖాలను ఇస్తున్నాయి కదా! మీరేంటి ఇంత మరి ఆహ్, ఆ! డ్రై వేదాంతం ఇట్లా మాట్లాడతారు మీరు? సరే అట్లా ఉన్నదంటే వెళ్ళు. వెళ్ళు నీ ఇష్టం. నేను మాట్లాడేదేంటి? నీకే ఒక రోజున తల బాదుకొని బొప్పి గట్టి చెప్తావు నువ్వే వస్తావు. కాబట్టి నువ్వు ఇప్పుడు అనుకొని ఇట్లా వెళ్ళావంటే నువ్వు మూర్ఖుడివి. పెద్దలు చెప్పారు, శాస్త్రం చెప్తున్నది, గురువుగారు చెప్తున్నారు, దేవుడే చెప్తున్నాడు అన్నప్పుడు కూడా నువ్వు వినకపోతే నిన్ను ఇంకా ఏ కేటగిరీలో వేయాలి? పరమ మూర్ఖుడివే కదా నువ్వు. ఇట్లానే లోకంలో చాలామంది పరమ మూర్ఖులుగానే ఉంటారు. వాళ్ళుగా తెలుసుకోలేరు, చెప్పిందే వినరు. ఇంకా వాడు పోయే పోకడలో వాడే పోతుంటాడు. ఎందుకంటే వాడి బుద్ధి అంత వక్రంగా ఉంటుంది. వాడికి వచ్చిన ఆలోచనలే అవి నిజం సత్యమని నమ్ముతూ వాటిని బలపరుచుకుంటుంటాడు. వీడి కథ ఇది. ఎవరితడు? బహిర్ముఖమైనటువంటి వాడు. కాబట్టి వీడికి మరలా గుర్తు చేయాలి, ప్రతిసారి వస్తున్నది. లలితా సహస్రనామంలో దేవిని గురించి చెప్పేటప్పుడు ఏమంటున్నారు అక్కడ? బహిర్ముఖ సుదుర్లభ. ఈ ఆనందస్వరూపిణి పరబ్రహ్మిణి సచ్చిదానందం స్వరూపం, ఈ తత్వం ఇది దొరకదు ఎవరు? బహిర్ముఖమైన వాడికి. మరి ఎవరికి దొరుకుతుంది? అంతర్ముఖ సమారాధ్యం, అంతర్ముఖమైన వాడికి. ఇప్పుడు అదే ఇక్కడ చెప్తున్నారు. సో మొదటి 2 లైన్లేమో బహిర్ముఖమైన వాడు, వాడి యొక్క పాటలు పడుతూనే ఉంటాడు, తిప్పలు పడతాడు. మరొక 3-4 లైన్లలో మన హీరో చూడు, ఎవరు వీడు? అంతర్ముఖమైన వాడు. ఇతడెవరు? వివేకము చేత బాహ్యమునకు ముఖ్యత్వం ఇవ్వకుండానే, ద్వైతమునకు ముఖ్యత్వం ఇవ్వకుండా, ఇక్కడ జరిగే ఈ నాటకము ఇంద్రజాలానికి ముఖ్యత్వం ఇవ్వకుండా వివేకముతోటి ఎవరైతే స్వాత్మ అనుసంధి, వీడికి పేరు, వాడికేమో బాహ్య అనుసంధి, వీడికి స్వాత్మ అనుసంధి లేక అంతర్సంధి అని చెప్పచ్చు. అంతర్ముఖ, బాహ్యానుసంధి, అంతరానుసంధి, స్వాత్మ అనుసంధి అని చెప్పారు. ఎందుకంటే అంతరం అంటే ఏముంది లోపల? ఆత్మ, దాని గురించి కదా మాట్లాడుతున్నాం. సో ఈ స్వాత్మానుసంధి వీడికి టైటిల్, వాడికి బాహ్యానుసంధి, ఇంట్రావర్టెడ్ ఇతడు. కానీ కొన్నిసార్లు ఈ ఇంట్రావర్టెడ్ అనేది డిప్రెషన్లోను డిజెక్షన్లో కూడా కొంతమందికి వస్తుందే. అప్పుడు వీడి వేదాంతం జ్ఞానం చేత ఇంట్రావర్టెడ్గా ఉన్నాడా, లేక వీడికి ఏదో మెంటల్ ప్రాబ్లం, డిప్రెషను, సప్రెషన్ ఇవన్నీ అయ్యి అట్లా ఉన్నాడా? వాడు అట్లాగే మౌనంగా మాట్లాడకుండా, దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా, దేంట్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు. ఎవరు? డిప్రెషన్ వచ్చినవాడు. ఇది జాగ్రత్తగా తెలియదు బయటికి. జ్ఞాని కూడా దేంట్లో పార్టిసిపేట్ చేయడు, ఎక్కువ అనవసరమైన వాటిల్లో కనెక్షన్లు పెంచుకోడు, కాంటాక్ట్లు పెంచుకోడు, ఇన్వాల్వ్ అవ్వడు, వ్యవహారం తగ్గించుకుంటాడు, మౌనంగా ఉంటాడు, అన్ని చోట్ల నోరిప్పి అట్లా వెంటనే మాట్లాడాడు. కాబట్టి ఇద్దరు ఒకే రకంగా ఉన్నారనిపిస్తుంది. జాగ్రత్తగా మనం ఆ డిఫరెన్స్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. విత్డ్రావల్ విత్ విజ్డమ్. కానీ ఇదెవరు? జ్ఞాని. కానీ ఇంకొకడు విత్డ్రావల్ విత్ వర్రీ. విత్డ్రావల్ విత్ వర్రీ, హియర్ విత్డ్రావల్ విత్ విజ్డమ్. అప్పుడు ఇతడు నిత్యము స్వాత్మ అనుసంధి విధీయతే. ఇది డిఫరెన్స్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? చెప్పిందే చెప్పినట్లుగా ఉంది కదా. అదే మరి శంకరాచార్యుల వారు మళ్ళీ వేరే పదాలతోటి వేరే విధంగా 2 మాట్లాడుతున్నాను. ఒకడేమో అనేకం ఉన్నాయి అనుకుంటూ పరిగెడుతున్నాడు, ఒకడేమో ఒకటే ఉన్నదని పట్టుకున్నాడు. ఈ అనేకం ఉన్నాయని పరిగెత్తేవాడేమో బహిర్ముఖుడు,
ఒకటే ఉన్నదని పట్టుకున్నవాడు అంతర్ముఖుడు. ఈ బహిర్ముఖుడు బద్ధుడవుతాడు, అంతర్ముఖుడు ముక్తుడవుతాడు. ఈ బహిర్ముఖుడికి దొంగవాడని చెప్పాలి. పట్టుకోకూడదు దాన్ని పట్టుకుంటున్నాడు క్రిమినల్. ఈ అంతర్ముఖుడికి ఏం చెప్పాలి? మహాత్మా అని చెప్పాలి. మహాత్మా అని చెప్పాలి, జ్ఞాని అని ఇట్లా చెప్పిన తర్వాత శ్లోకంలో బాహ్యే నిరుద్ధే మనస ప్రసన్నత మనఃప్రసాదే పరమాత్మదర్శనం తస్మిన్ సుదృష్టే భవబంధనాశః బహిర్నిరోధః పదవీ విముక్తైః. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో మొదటి స్టెప్ ఏంటో తెలుసా? బాహ్యమైనటువంటి నీకు అనుభవపడేది వేటికి కూడా ముఖ్యత్వం ఇవ్వకుండా బాహ్య నిరోధ, వాటిని నిరోధ అంటే వాటిని లోపలికి ఎంటర్ అవ్వనీకు. అది సత్యము నిజమని వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి నీ మనసులో వాటి స్థానాన్ని ఇవ్వకుండా ఉండటమే మొదటి మెట్టు ముక్తికి. చూసారా? అప్పుడు ముక్తి అంటే ఏమిటండి అంటే చెప్తాను విను. ముక్తి అంటుంటారు. ముక్తి అంటే ఏమిటండి? అన్ని కోట్ల రూపాయలు వస్తాయా నాకు? లేక నేను వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి పక్కన కూర్చుంటానా? కైలాసానికి వెళ్ళి శివుడి పక్కన కూర్చుంటానా? ముక్తి అంటే ఏంటో కొంచెం చెప్పండి మరి అని సందేహం వస్తే చూడు, ఎందుకు మనం విత్డ్రా చేసుకోవాలి బాహ్యం నుంచి? ఎందుకంటే బాహ్యమును నిరుద్ధం చేసి విత్డ్రా చేసుకోవటం వలన మనస్సులో ప్రసన్నత వస్తుంది. మనకు వర్రీ దుఃఖముని ఇచ్చేటువంటిది ఏదైనా చూడండి, దాన్ని మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ కొంత శ్రమ పడాల్సి వస్తుంది. కొంత టైం తర్వాత, కొంతకాలం తర్వాత మర్చిపోయిన తర్వాత చూడండి, అబ్బా ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది అంటాం కదా. లేక బాహ్యమును మొత్తమును రిజెక్ట్ చేయటం వలననే నిద్రలో ఎంత చక్కటి ఆనందాన్ని అనుభవిస్తున్నానో అక్కడ అసలు మనస్సు అనేది లేదు. మనస్సు అనేది లేదు కాబట్టి సుఖంగా ఉన్నానా అంటే నీ నిజ స్వరూపంలో ఉన్నావు కాబట్టి సుఖంగా ఉన్నావు. ఇప్పుడు మనస్సు ఉండని, మెలుగుతో ఉన్నప్పుడు పని చేయని, అది చేయాల్సిన పనులు చేస్తుండని, కానీ దానికి ముఖ్యత్వం ఇచ్చి, దాన్ని ప్రోత్సహించి, దాన్ని పోషించి పెంచకు. అప్పుడు మెలుకులో ఉన్నప్పుడే ఈ బాహ్యాన్ని నువ్వు ఎప్పుడైతే నిరోధిస్తావో, మెలుకులో ఉన్నప్పుడే కూడా నీకు మనస్సుకి ప్రశాంతి వస్తుంది. మనస్సుకి ప్రశాంతత వస్తే ఏమిటంటే, ఆ ప్రశాంతమైన, నిలకడతో ఉన్న, నిశ్చలమైన, స్వచ్ఛమైన, శుద్ధమైన మనస్సులో ఆత్మ పరమాత్మ దర్శనం అంటే ప్రకాశం అవుతుంది. అంటే నీకు బాగా తెలివిగా, చక్కగా, స్పష్టంగా నువ్వు గుర్తిస్తావు. ఇది ఎట్లాగంటే, ఒక చిన్న గుంటలో నీళ్ళున్నాయి, లేక ఒక కోనేరు, లేక ఒక ఏదో చిన్న తొట్టి కూడా అనుకోండి. కానీ ఆ నీళ్లు మురికిగా ఉన్నాయంటే, లేక నీళ్లు బాగా ఆడుతున్నాయంటే, ఆ నీళ్లలో అడుగున ఉన్నటువంటిది కానీ ఏదైనా వస్తువో ఏదైనా ఉంటే, లేక అసలు నీళ్ళలో ఏముందనేది ఏమి తెలియదు. ఎందుకంటే అలజడి ఉన్న నీళ్ళల్లో ఏది స్పష్టంగా తెలియనట్లుగా అలజడి అని ఆలోచనలనే అలజడి ఉన్న మనస్సులో ఈ చైతన్యం ప్రకాశం గుర్తించలేవు నువ్వు. నీ మనస్సు అసలు అట్లా పరిగెడుతూ అలలు ఉంటే నీకెక్కడ ఈ పదాలు అర్థమవుతాయి? నువ్వెక్కడ కొంచెం ధ్యానం చేయగలవు? ఎక్కడ అంతర్ముఖుడు అవుతావు? సాధ్యమా ఇది? అప్పుడే ఆ నీళ్లు కదలకుండా ఉన్నాయనుకోండి,
కొంచెంసేపు గాలి లేదు, ఎవరేం చేయలేదు, అట్లాగే ఉంటే చాలాసార్లు చూస్తాం అక్కడక్కడ క్రిస్టల్ క్లియర్ వాటర్. దీనికి ఉదాహరణ మనం బయట చూడలేకపోయినా చూస్తాం కొన్నిసార్లు. కానీ ఇప్పుడు అందరికి అవకాశం ఉంది చూడటానికి. చాలామంది ఇళ్లలో చాలా పెద్ద హోటల్స్లో అక్కడక్కడ ఈ చేపల తొట్టి పెడతారు సరే, అక్వేరియం. దాంట్లో చూడు, దాంట్లో వాటర్ అసలు నీళ్లు ఉన్నాయా లేదా అన్నట్లు ఉంటాయి. చేపలు నీళ్ళలో ఇట్లా కదులుతున్నా కూడా నీళ్లు కదలవు, నిశ్చలంగానే ఉంటాయి. అందువలన నీకు చేప చక్కగా కనపడుతుంది, ఆ నీళ్ళలో ఉన్న వస్తువులు చక్కగా కనపడతాయి, ఆ అడుగునున్న రాళ్ళు కనపడతాయి. చూసావా? ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ ఈ మనస్సు అనేటువంటిది అలా నిశ్చలంగా ఉంటే చూడండి. అందుకనే మనఃప్రసాదే అక్కడ ఏమవుతుంది, అప్పుడు ఆ మనస్సు అనేది అసలు నీకు డిస్టర్బెన్సే కాదు, అది మనస్సుగా ఉండదు, అది చైతన్యంగానే ఉంటుంది. ఎందుకు? అలజడు లేకుండా ఉంది అక్కడ. అక్కడ పరమార్థ దర్శనం అవుతుంది అంటున్నారు. ఇక్కడ దర్శనం అంటే ఏదో ఊహించకూడదు. కళ్ళతో చూసిందో, కలలో చూసిందో, భావించిందో దర్శనమైంది నాకు భగవంతుడు. తిరుపతి వెళ్ళామండి, బాలాజీ గారి దర్శనం బాగా జరిగిందంటాడు. ఇక్కడ అలాంటి దర్శనమా ఇది అట్లాంటిది కాదు, ఇది స్వ అనుభవం. ఇదేదో దర్శనం అంటే అక్కడ నాకు ఒక లైట్ వచ్చింది, ఆ లైట్ పెద్దది ఎట్లా పెరిగింది, దాంట్లోంచి అప్పుడు నా ఇష్ట దైవమైనటువంటి కృష్ణుడు వచ్చాడు, అట్లా నిలబడ్డాడు బొమ్మలాగా, చాలా అందంగా ఉన్నాడు. ఇవన్నీ భావమండలంలో ఊహించేటువంటి ఒక కళ లాంటిదే. అందుకని ఇక్కడ అట్లాంటి దర్శనం ఏమీ ఉండదు. ఇక్కడ దర్శనం అంటే జ్ఞానం, పరమార్థ జ్ఞానమే పరమార్థ దర్శనం. శాస్త్రం ఆ దర్శనం పదాన్ని ఉపయోగిస్తుంది, కానీ మనం ఏదో గుళ్ళో దేవుడి దర్శనంలాగాను అట్లాంటి దర్శనం కాదు. అర్థమైందా? ఏదో కళ్ళతో చూసింది కాదు, కలలో కానీ మెలుకులో కానీ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం. పరమాత్మ అనేవాడు ఒక్కడే, ఆ పరమాత్మ అనేదే బ్రహ్మం, ఆ బ్రహ్మమే నేను కూడా. వెష్టిలో ఇక్కడ జీవుడు అనేదో ఈ శరీరంలో ఉండి చెప్తున్నానా? సమష్టిలో ఈశ్వరుడు అంటున్నామా? ఈ వెష్టి సమష్టి అన్నీ ఒకటే, కానీ ఉపాధి భేదం, ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ మీడియం వేరే, కానీ ఇక్కడ భేదం ఏం లేదు అని తెలుసుకోవటమే, గ్రహించటమే దర్శనము. అట్లా ఈ సుదృష్టి చేత దీన్నే సుదృష్టి అంటారు. అందుకనే ఈ దర్శనానికి పేరు ముందు సుదర్శనమని భగవాన్ శ్రీకృష్ణుడు యొక్క చక్రానికి పేరు. చూసారా? అంటే రైట్ డైరెక్షన్, రైట్ విజన్కి పేరు సుదర్శనం, రైట్ అండర్స్టాండింగ్ పేరు సుదర్శనం. కాబట్టి ఇక్కడ సుదృష్టి అంటున్నారు. అందరికీ బుర్ర ఉన్నది, అందరికీ బుద్ధి ఉన్నది, అందరూ ఏవేవో తెలివితేటలు ఉన్నాయని వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఏవేవో చేస్తున్నారు కదా, స్పెషలిస్టులు, అది ఇది ఇంజనీరింగు, సాఫ్ట్వేర్లు. కానీ ఇవన్నీ బాహ్యంగా చేసి ఏదో ఒక టైటిల్ని పొందుతున్నాడు కదా. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, శంకరాచార్యులు వారు ఈ సు అంటే మంచి, గుడ్. మంచి, గుడ్ అనేటువంటిది ఈ బాహ్యంలో అసలు లేనే లేదండి. అక్కడ ఎప్పుడు ద్వంద్వంగానే కలిసి ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్ కలిసి ఉంటాయి. అక్కడ చెప్పే గుడ్కి సు ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ సు అంటే ఎవర్ ప్యూర్, ఎవర్ ప్యూర్, ఆల్వేస్ బెస్ట్, సు. అర్థమైందా? అందుకనే సుమతి అని పేరు పెడతారు ఆడపిల్లలకు. ఆ మతి చాలా బెస్ట్ అండ్ క్లీన్ ఉన్నది. అట్లాగే ఈ దృష్టి కూడా సుదృష్టి చేత ఆవిడికి భవబంధం నాశనం అయిపోతుంది. ఫలం ఏంటి మరి? ప్రయోజనం ఏంటంటే
నీకు ఇంకా దుఃఖం పడవు. దుఃఖాలు వస్తున్నా కనపడుతున్న దుఃఖపడవు. రక్షణ కోసం బయట వెతకవు. శాంతి కోసం ఎవరి మీద దేని మీద ఆధారపడవు. కాబట్టి ఇంకా మనిషికి కావాల్సింది ఏవి కదా, శాంతి, సుఖము, రక్షణ. ఆ మూడు నాయందే నేనుగానే నా స్వరూపంగానే గ్రహించాననుకోండి, ఇంకా ఎక్కడుంది, భయబంధం ఎక్కడుంది? భవం అంటేనే భయం. భవం అంటే సంసారము. అది భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. చెప్పండి, ఈ బాహ్యమైన సంసారం వరుల మీద ఆధారపడి నమ్మి భయపడకుండా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? దానికి బదులు నువ్వు భగవంతుడి మీద నిజంగా ఆధారపడి ఉంటే, జ్ఞానముతోటి భగవంతుడి మీద ఆధారపడి ఉంటే అక్కడ భయం లేదు. ఎప్పుడు భగవంతుడిని నువ్వు నమ్మావు అంటే అక్కడ భయం ఉండకూడదు. కానీ ఉంటున్నదే అంటే భగవంతుడు నువ్వు ఎట్లా నమ్మావు, ఎట్లా అర్థం చేసుకున్నావు, ఆయన వేరే ఏదో ఒక మనుషుడు, ఒక వస్తువు అక్కడెక్కడో ఉన్నాడు అని అంటావు. కాదు, నీ హృదయంలోనే నువ్వుగానే ఉన్నాడు. ఇప్పుడు నువ్వుగానే ఉన్న నీ హృదయంలోనే ఉన్న ఆయనకి నువ్వు దానికి శరణాగతి చేసావంటే, పట్టుకున్నావంటే ఇంకా నువ్వు ఉండవు. ఎప్పుడు నువ్వు లేవో అప్పుడు నీకు ఇంకా దుఃఖం ఎక్కడుంది? నేననేది ఉంటేనే కదా దుఃఖం వస్తుంది. అహంకారం అని నేనుంటేనే కదా భయం వస్తుంది. కాబట్టి ఈ విధంగా ముక్తికి ఇది ప్రథమ సోపానం అంటున్నారు. ఏది? బాహ్యమును వదులుట, అంతరంగమును పట్టుకొనుట. అన్నిన్ని వనూచు అంతరంగమున తిన్నగా వెతకి తెలిసికొంటినయ్య. ఎవరు? మన త్యాగరాజుల వారు. మరుగేలరా. చూసారా? భగవద్గీతలో కూడా ఈ ప్రసాదం, శాంతి గురించి చక్కటి శ్లోకాలు. భగవంతుడు 2వ అధ్యాయంలోనే చివరిలో, అంటే ఆల్మోస్ట్ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పేటప్పుడు ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసుః బుద్ధి పర్యవతిష్టతే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. వెరీ బ్యూటిఫుల్లీ స్టెప్ బై స్టెప్ చెప్పారు. సో అప్పుడు ప్రసాదం, ప్రసన్న చేతస. చూసారా? ఆ ప్రసాదం అనే పదం, ప్రసన్నత అనే పదం ఇక్కడ వచ్చినాయి. అప్పుడు ఆ బుద్ధి అట్లా ఉండాలి. బాహ్య నిరుద్ధమై ఉందంటే మనసు ప్రసన్నత. ఇలా చెప్పి ఆ తరువాత 337వ శ్లోకంలో కః పండితః సన్ సదసద్వివేకి శృతి ప్రమాణః పరమార్థదర్శి జహాన్హి అసతోవలంబం స్వపాతహేతోః శిశువన్ ముముక్షుః. ఇక్కడ ఆక్షేపణార్థంగా ఒక ప్రశ్న వేస్తున్నట్టు, ఒక చిన్న పిల్లవాడు, ఉదాహరణ చివరి లైన్లో పరిగెడతాడు. వాడికి కొంచెం బాగా నడిచి పరిగెట్టడం వచ్చిన తర్వాత, కానీ ఒళ్ళు బ్యాలెన్స్ ఉంటుందా? ఇంత వేగం పరిగెడితే నేను తట్టుకుంటానా, కింద పడతానా అని ఆలోచించాడు. ఎందుకంటే శిశువత్, చిన్న పిల్లవాడు, వాడికి పరిగెడుతుంటే పోవాలని ఒక ఆనందమే కానీ కింద పడతానని ఆలోచన రాదు. అట్లా పోయి తాను కింద పడుటకు వాడే కారణమైనాడు. కింద పడుటకు వాడు అతివేగంగా పోవచ్చా పోకూడదని తెలియక స్వపాత హేతు అయినాడు. ఎవరు? శిశువు. అట్లాగా
ఇక్కడ ముముక్షువు ఒకసారి మోక్షం నాకు కావాలి అని మోక్ష మార్గాన్ని ఎంచుకున్నవాడు వీడిప్పుడు కొంచెం బాగా శాస్త్రం వింటున్నాడు పండితుడు. అப்புறம் ఏది ఆత్మ ఏది అనాత్మ, సత్తేది అసత్తేదని కూడా గురువుగారు చెప్పారు. అవన్నీ విన్నాడు వివేకంతో. అలాగే శృతి ప్రమాణాలన్నీ చాలా సంవత్సరాలుగా వింటున్నాడు. తర్వాత పరమార్థతను దర్శించినవాడు ఇట్లా ఉన్నటువంటి వాడు ఇవన్నీ తెలిసిన తర్వాత అతడు అసత్తుతోటి అవలంబనం చేస్తాడా అంటే మరలా ఈ చిన్న పిల్లవాడిలాగా తెలియకుండా అట్లా తప్పుదావలో వెళ్తాడా ఏంటి? వెళ్ళడు కదా. ఇది ఆక్షేపణార్థం, క్వశ్చన్ కాదు. కహ పండిత, ఎవరు ఒక బుద్ధిమంతుడు వివేకం ఉన్నవాడు ఇన్ని శాస్త్రము ఇవన్నీ విన్నాడు చేస్తున్నవాడు సాధకుడైన వాడు మళ్ళీ ఎట్లా ఆ పిల్లవాడిలాగా కింద పడతాడు, దిగజారిపోతాడు? దిగజారిపోడే. ఏ పండితుడు అట్లా పడిపోతాడు? ఏ బుద్ధిమంతుడు అట్లా పడిపోతాడు? కానీ ఇక్కడ పండితులని చెప్పుకుండేవాళ్ళు, బుద్ధిమంతులను చెప్పుకుండేవాళ్ళు, ఇంటలెక్చువల్స్ అని చెప్పుకుండేవాళ్ళు, మేము చాలా చదివాము, పెద్ద పెద్దవన్నీ చదివాము, పిహెచ్డీలు చదివామన్న ఈ వీళ్ళందరూ కూడా లోకంలో చూస్తే ఎక్కడో దిగజారిపోతుంటారు. అంత అవన్నీ ఉన్నా కూడా ఏదో ఒక వ్యసనానికి లోనైపోతారు, ఏదో ఒక తప్పు అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతారు. చూడట్లే న్యూస్ పేపర్లో జడ్జే లంచం తీసుకున్నాడని వస్తుంటే జడ్జి మీద కేసు పెట్టి కోర్టుకు లాగాల్సి వస్తే ఇంకేంటండి వాడు జడ్జి ఎందుకండి చదివాడు? డాక్టరే తప్పుగా ఏదో చేసి కిడ్నీలన్నీ కాజేసి వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించాలంటే వాడేంటండి డాక్టర్? ఈ డ్యామ్ ఇట్లా మట్టి ఎక్కువ పోసి సిమెంట్ తక్కువ పోసి కడితే ఇది కూలిపోతే వేల మందికి నష్టమని తెలిసి చదివానంటాడు, ఇంజనీర్ అంటాడు. వాడేమండి ఇంజనీరు? ఇట్లా చూస్తే మీరు ఈ లోకంలో పోలీస్ ఆఫీసర్ అంటాడు, వాడే మర్డర్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ అంటాడు, వాడే ఆత్మహత్య చేసుకుంటాడు. పెద్ద సినిమా యాక్టర్ అండి, చాలా పెద్ద పేరు, చాలా సినిమాల్లో. మరుసటి రోజు వస్తుంది న్యూస్, అతని యొక్క సొంత ఇంట్లో సొంత ప్రైవేట్ రూమ్లో ఉరి తీసుకొని చచ్చిపోయింది ఆవిడే. ఒకళ్ళ ఇద్దరా? న్యూస్లో చూస్తే ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి. ఒక మ్యాజిస్ట్రేట్ లవ్ ఎఫైర్ మ్యాజిస్ట్రేట్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమిటండి లోకం కథ ఇది? మరి ఇప్పుడు వీడి చదువు ఏమైంది? ఆ పదవి ఏమైంది? అసలు ఎక్కడ బుర్ర ఏమైంది? కంప్లీట్గా చదివింది వేరు, చేస్తున్నది వేరు, ఆలోచిస్తున్నది వేరు కదా. ఇది చూస్తున్నాం కదా లోకంలో. కాబట్టి ఇక్కడ వార్నింగ్ ఇచ్చినట్లుగా అనుకోండి, లేక ఆక్షేపణార్థం. నిజంగా శాస్త్రాన్ని విన్నవాడు నిజమైన చదువు ఇది నిజమైన చదువు. పొట్టగుడ్డు కోసం చదివే చదువులన్నీ చదువు కావు. అవి సంస్కారాన్ని ఇవ్వకపోతే ఆ చదువే ఎందుకది? నీకు సత్యాన్ని చూపించకుండా అసత్యంలోనే ఉండు అని చెప్పి ఇంకా కన్జ్యూమరిజం. ఎంత అనుభవించగలవు అంత అనుభవించు, ఎంత దోచుకోగలవు అంత దోచుకో, ఎంత చేర్చుకోగలవు అంత చేర్చుకో. ఇదే అండి చదువు. అది నేర్పేదైతే అది చదువు ఎట్లా అవుతుంది? విద్య అనేటువంటిది ఏమి ఇవ్వాలి? అవిద్యను పోగొట్టాలి. అవిద్యను పోగొట్టేదే విద్య, మిగతావేవి విద్యలు కాదు అని చెప్పి ఇప్పుడు చివరికి ఒక శ్లోకం ఉంది, ఈ టాపిక్ ముగించేస్తున్నాం. దేహాది సంసక్తి మతోన ముక్తి ముక్తస్య దేహాద్యభిమాత్మభావః సుప్తస్య నో జాగరణం న జాగ్రతః స్వప్నస్తయోర్భిన్న గుణాశ్రయత్వాద్. చివరిగా చెప్తున్నారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ వచ్చారా ఇప్పుడు. ఈ దేహం మీద అభిమానం ఉన్నవాడికి దేహాది సంసక్తి, దేహం అంటే ఇంకా అన్నీ, దేహ బుద్ధి మనస్సు ఇంద్రియాలు
నా చుట్టూ ఉన్న వస్తువులు, మనుషులు వీటన్నిటి మీద ఆసక్తి ఉన్నవాడికి ముక్తి అనేటువంటిది ప్రసక్తే లేదు. దేహాది అభిమత్య భావ. ఎవరైతే ముక్తుడెవరంటే దేహాది అభిమతి అభావ. ఇవి నిజం కాదని దేహం మీద అభిమానం లేని, బాహ్యం మీద అభిమానం లేని ఇతడే ముక్తుడు. కానీ ఆ దేహము నేనని పట్టుకొని తిరిగేవాడికి ముక్తి లేదు అని మరలా వీళ్ళిద్దరిని కంపారిజన్ చెప్పాం కదా మొదటి నుంచి. ఎక్స్ట్రావర్టెడ్, ఇంట్రావర్టెడ్. వీడు బాడీ ఓరియంటెడ్ బద్ధుడు, బాడీ డిస్ఐడెంటిఫైడ్ ఆత్మ ఓరియంటెడ్ ముక్తుడు. ఇది ఎట్లాగంటే నిద్రపోయేవాడికి మెలకువ తెలియదు, మెలకువలో విషయం లేదు. మెలకులో ఉన్నవాడికి నిద్ర విషయం తెలియదంటే అవి రెండు కంపార్ట్మెంట్లుగా ఉన్నాయి కదా. అట్లాగే ఈ ముక్తుడనేవాడికి వాడు బద్ధుడవ్వడు, ఈ బద్ధుడైన వాడు ముక్తుడవ్వడు. రెండు వేరువేరుగా ఉన్నాయి, డయాగ్నల్లీ ఆపోజిట్గా అని చెప్పి భిన్న గుణాశ్రయత్వాత్. నిద్రలో ద వేకర్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద డీప్ స్లీప్. The deep sleeper cannot now enter into the waking state కదా. అది గురించి చెప్పి కాబట్టి వెరీ క్లియర్లీ రెండు రకాలు. నువ్వు ఏ కేటగిరీకి చెందిన వాడవు, నువ్వు ఎటుపక్క ఉండాలని అనుకుంటున్నావు, దేనికి ఓటేస్తున్నావు, నువ్వు ముక్తుడుగా ఉండాలా, బద్ధుడుగా ఉండాలా, బహిర్ముఖుడుగా ఉండాలా, అంతర్ముఖుడుగా ఉండాలా, బాహ్యాన్ని అట్లాగే వాటేసుకొని పట్టుకున్నవాడిగా ఉండాలా, బాహ్యాన్ని త్యజించిన వాడిగా ఉండాలా? ఏది నీకు శాంతి సుఖరక్షణలు ఇస్తాయో ఆలోచించు ఓ శిష్యుడా, ఓ ముముక్షుడా, సాధకుడా. అర్థమైందా? వచ్చే వారం మరొక టాపిక్ మాట్లాడతారు, అది చూద్దాం తర్వాత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.